యుద్ధానికి సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న ఇమేజెస్ అండ్ వీడియోస్ 90% ఫేక్. ఈ విషయం తెలుసా మీకు? కేవలం 10% మాత్రమే ఎగ్జాక్ట్గా రియల్ వీడియోస్ అండ్ ఇమేజెస్. మిగిలినంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఒక మోటోతోటి కంటెంట్ క్రియేట్ చేసి షేర్స్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, ఫాలోవర్స్ కోసం చేస్తున్నారు తప్ప నిజానికి ఎగ్జాక్ట్గా యుద్ధంలో ఏం జరుగుతోంది, ఎక్కడ ఏ మేరకు ఎలా నష్టం జరిగిందనే విషయం ఎవ్వరికీ తెలియదు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇరాన్లో ఇంటర్నెట్ లేదు. ఈ విషయం తెలుసా మీకు? కేవలం 10% మాత్రమే ఇంటర్నెట్ ఉంది. అది కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది, వాళ్ళ యుద్ధ అవసరాల కోసం. సివిలియన్స్ దగ్గర ఇంటర్నెట్ కూడా లేదు. అలాంటప్పుడు ఇరాన్లో ఏ మేరకు ఎలా నష్టం జరిగింది అనేది ఎవరు చెప్పాలి? అంతర్జాతీయ మీడియా హౌసులు తప్ప మీరు నేను చెప్తే అది కరెక్ట్ కానే కాదు, రైట్? కానీ డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో ఈ షేర్స్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, ఫాలోవర్స్ కోసం అంతా కూడా చేస్తున్న పని ఏంటి? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసేసి కంటెంట్ వాళ్ళు. ఎందుకంటే యుద్ధ వార్తల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఫేక్ వార్తల్ని, ఫేక్ ఇమేజెస్ అండ్ ఏఐ వీడియోస్ని ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై చాలా సీరియస్గా ఉంది. యుద్ధ వార్తల్ని మీరు ప్రచురించేటప్పుడు ఆచితూచి ప్రచురించండి. అది ఫ్యాక్ట్ చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే ప్రచురించండి అని చెప్పి. కొంతమంది మోటో కూడా ఉంటుంది. ఇరాన్ మద్దతుదారులు ఏం చేస్తారు? ఇజ్రాయెల్, అమెరికాలు సర్వనాశనం అయిపోయాయని చెప్తారు. అలానే ఇజ్రాయెల్, అమెరికా మద్దతుదారులు ఏమంటారు? ఇక ఇరాన్ ఏం లేదు, సమూలంగా తుడిచిపెట్టేశాము, కంప్లీట్ స్వీప్ అయిపోయింది ఇరాన్ అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది యుద్ధం పూర్తయితే తప్పితే తేటతెల్లమయ్యే అవకాశం లేదు. ఈలోపు అంతర్జాతీయ మీడియా హౌసులు, రెప్యూటెడ్ మీడియా హౌసెస్ మాత్రమే ప్రామాణికంగా తీసుకుని వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసి ఇచ్చిన వార్తల్ని మాత్రమే మీరు నమ్మండి. అంతేగాని సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఈ కాంటెంట్ క్రియేటర్లు వాళ్ళకేవో లైక్స్, ఫాలోవర్స్ కోసం కొన్ని సందర్భాల్లో ఫైల్ షాట్స్ కూడా తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. ఎప్పుడో జరిగిన యుద్ధానికి సంబంధించిన విజువల్స్, ఇమేజెస్ తీసుకొచ్చేసి అవి ఇప్పుడు జరిగినట్టుగా చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సో అవన్నీ నమ్మకండి. అవన్నీ ఫేక్ వార్తలు. 90% ఫేక్ సర్క్యులేట్ అవుతున్నాయి. 10% అది కూడా రెప్యూటెడ్ ఛానల్స్, రెప్యూటెడ్ పేపర్స్ నుంచి వచ్చే వార్తల్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి. Please like it, write your comment and share it.